వెల్కమ్ టు యోహాన్. వన్ వరల్డ్, వన్ పోల్, వన్ యోహాన్. ఎవరైతే ఒక ఆర్థికంగా వాళ్ళ స్వాతంత్రాన్ని పొందాలనుకుంటున్నారో, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని తీసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకు యోహాన్ అనేది వెల్కమ్ చెప్తుంది. హార్ట్లీ వెల్కమ్ టు యోహాన్ ఫ్యామిలీ అండి. సో జాయిన్ విత్ జస్ట్ $6 యోహాన్ కైండ్స్ ఓన్లీ. ఇక్కడ మనం పెడుతున్నటువంటి ఈ $6 ఏదైతే ఉందో, మనం మనీ రూపంలోనో డాలర్ల రూపంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేము. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే యువర్ 6 స్టేక్ వుడ్ నాట్ స్పెండ్, ఇట్ కీప్స్ వర్కింగ్ ఫర్ యూ. మనం పెడుతున్నటువంటి ఈ $6 యోహాన్ కైండ్స్ మనం పర్చేస్ చేసుకొని స్టేకింగ్ చేసుకొని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మనం పెట్టుకుంటున్నాము. మనం ఎప్పుడైతే ఒక దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామో, అది లైక్ బ్యాంక్ కూడా కావచ్చు, మనకు అది రిటర్న్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సర్టెన్ టైంలో. సో అదే విధంగా ఇక్కడ మనం పెడుతున్నటువంటి $6 మనకు ఒక సంపదను సృష్టించే విధంగా, మన ఒక వెల్త్ క్రియేషన్ అయ్యే విధంగా మనకి $6 అనేది క్రియేట్ చేస్తుంది డియర్ లీడర్స్. అసలు విజన్ ఏంటి, మిజన్ ఏంటి ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే, సో దీని గురించి మనం ఒక డెప్త్ గా ఆలోచించడానికంటే ముందు మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఈ రోజు మనం అందరం కూడా ఒక మంచి ఆపర్చునిటీ తెలుసుకుంటున్నాము, మేము ఒక మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాము, ఒక గ్రేట్ జెన్యున్ ప్లాట్ఫామ్ లో మనం అందరం ఉన్నాము. దానికి మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. సో షణ్ముఖ వరప్రసాద్ గారు మనకి హైదరాబాద్ పర్సన్ సార్. సార్కి 20 years ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంది. సో సార్ మనకి ప్రాజెక్ట్ ని రెడీ చేయడం జరిగింది. చాలా జెన్యున్ గా మార్కెట్ లో ఉన్నటువంటి లొసుగులు అన్ని కూడా వాటిని క్లియర్ గా అబ్జర్వ్ చేసి, వాటితో పాటు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి తప్పులు అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని, అలాంటి తప్పులు మళ్ళీ ఎవరు కూడా చేయకుండా, కాన్సెప్ట్ లో ఎటువంటి తప్పులు ఉండకుండా, అదే విధంగా మార్కెట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి, అలాంటి మోసాలు అనేవి జరగకుండా ఉండాలి. ఎవరైతే ఒక కంపెనీని నమ్ముకొని చేస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు అనే కాన్సెప్ట్ తోటి, ఒక విజన్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎవరికైతే నెట్వర్క్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వేదికని క్రియేట్ చేయడం అనేది జరిగింది డియర్ లీడర్స్. సో సార్ విజన్ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా గొప్పగా కూడా మనకు ఉంది డియర్ లీడర్స్. అబౌట్ యోహాన్ ఆటోపోల్. ఇక్కడ మనము ఆటోపోల్ యోహాన్ కంటే ముందు అసలు ఆటోపోల్ అంటే ఏంటి, మన మార్కెట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ అండ్ పర్చేస్ మీదనే మనకి డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనం ఒక వస్తువును కొనడము లేదా కొన్న తర్వాత వేరే వ్యక్తికి అమ్మడము, దాని మీద వచ్చినటువంటి కమిషన్ ని తీసుకుంటూ ఉంటాము. నెట్వర్క్ మార్కెట్ లో బైనరీ కాన్సెప్ట్ లో అలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్లియర్ గా మనకు క్రిప్టో మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది ప్యూర్లీ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ మీద మనకి ఈ కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. మనం ఇక్కడ గమనించినట్టయితే ఆటోపోల్ అనేది వెల్త్ క్రియేషన్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. అంటే ఈ ఆటోపోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మన యోహాన్ కంపెనీ అనేది గ్లోబల్ గా ఇంటర్నేషనల్ వైజ్ గా మనకి బిజినెస్ అనేది జరుగుతుంది. అలా బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం స్టేక్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అలా స్టేక్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ నాన్ వర్కింగ్ లో కూడా ఇన్కమ్ తీసుకునే విధంగా ఆటోపోల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది డియర్ లీడర్స్. సో సింపుల్ గా మనం పెట్టుకున్నటువంటి $6 వర్త్ ఆఫ్ యోహాన్ కైండ్స్ మన కోసం డబ్బును సృష్టించే విధంగా అది మనకి రన్ చేస్తుంది. దాన్నే ఆటోపోల్ సిస్టమ్ అంటాము. ఇది నాన్ వర్కింగ్ లో కూడా మనకి ఇన్కమ్ ని జనరేట్ చేసే విధంగా, మనకి ఫ్యూచర్ లో మనం ఇన్కమ్ తీసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది, సిస్టమ్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ గా మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది డియర్ లీడర్స్. వై చూస్ యోహాన్ సార్? మరి మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఆటోపోల్ కి సంబంధించిన కంపెనీలు కూడా చాలా వచ్చాయి సార్, మరి మనం యోహాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి, దానికి దీనికి ఏంటి సార్ తేడా అంటే, మీరు ఇక్కడ కనుక ఒకసారి గమనించినట్టయితే బయట మార్కెట్ లో కూడా క్రిప్టోకు సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి సార్. బట్ మనది రియల్ 5 స్టార్ ఆపర్చునిటీ లాగా మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేము, ఎవరితోని పెట్టుబడి పెట్టించట్లేము. లో ఎంటిటీ, చాలా తక్కువ ఎంటిటీ తోటి మనం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంటున్నాము. హై రిటర్న్స్ అనే మనం తీసుకుంటున్నాము. మన మార్కెట్ లో ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటేనే మినిమం వేలల్లో లక్షల్లో పెట్టుబడి పెడితేనే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మన కంపెనీలో, మన యోహాన్ కంపెనీలో వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ లోనే కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ వే అనేది క్రియేట్ చేసి పెట్టడం జరిగింది డియర్ లీడర్స్. సో ఇక్కడ మనము లో ప్రైస్ తోటి, చాలా తక్కువ అమౌంట్, ఒక $6 వర్త్ ఆఫ్ యోహాన్ కైండ్స్ తోటి మనం ఎంట్రీ ఇస్తాము, హైగా రిటర్న్స్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆటో అప్డేటెడ్ సిస్టమ్, ప్యూర్లీగా కంప్లీట్ గా ఆటో అప్డేట్ అవుతున్నటువంటి సిస్టమ్ డియర్ లీడర్స్. దానితో పాటు ఇక్కడ మల్టిపుల్ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మనము ఏదైనా ఒక జాబ్ కానీ లేదా ఏదైనా ఒక పని కానీ మనం చేస్తే దానికి సంబంధించినటువంటి జాబ్ చేస్తే శాలరీ తీసుకుంటాము, వర్క్ చేస్తే ఆ రోజు సంబంధించిన కూలీ తీసుకుంటాము. కానీ ఇక్కడ మనం యోహాన్ లో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇది ప్యూర్లీగా జెన్యున్ గా మనం చేసుకుంటూ వెళ్తే మల్టిపుల్ ఇన్కమ్స్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఆ మల్టిపుల్ ఇన్కమ్స్ కూడా మీకు ముందు నేను స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు ఈ మల్టిపుల్ ఇన్కమ్స్ మనము నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి, మనం ఆల్మోస్ట్ గ్లోబల్ గా జరుగుతున్నటువంటి
బిజినెస్ మీద, ఆ కమ్యూనిటీ మీద తీసుకోబోతున్నాము. ఈ ఇన్కమ్ అంతా కూడా ఆటోపూల్ కి సంబంధించిన ఇన్కమ్ మన ఇండియా వైజ్ గా కూడా కాదు, ఇంటర్నేషనల్ వైజ్ గా జరుగుతున్నటువంటి బిజినెస్ మీద కూడా మనము ఇన్కమ్ అనేది తీసుకోబోతున్నాము. దానితో పాటు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా కన్ఫ్యూజ్ ఉంటాయి. ఆ బోర్డ్స్ కావచ్చు, అదేవిధంగా మన సాఫ్ట్వేర్ సిస్టమ్ కావచ్చు, మన లాగిన్ ఐడీలు కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, డిస్టర్బ్డ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ మన సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, రియలబుల్ గా ఉంటుంది. అంటే అందరూ వాడుకునే విధంగా అర్థమయ్యే రీతిలో మనకి ఎవ్రీథింగ్ అనేది డిజైన్ చేసి పెట్టడం జరిగింది. దానితో పాటు నేను రియల్ 5-స్టార్ ఆపర్చునిటీ అని ఎందుకు అంటానంటే, కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, కంపెనీ కాంపన్సేషన్ ప్లాన్ కావచ్చు, ఎవ్రీథింగ్ జెన్యూన్ అండి. జెన్యూనిటీతో పాటు మోరల్ గా, ఎథికల్ గా ముందుకెళ్తున్నటువంటి ది బెస్ట్ కంపెనీ. ప్రజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 2026 మనకి ఎంతో దూరంలో లేదు. 2026 లో మిరాకిల్ సృష్టించబోతున్నటువంటి కంపెనీ మన యోహాన్ కంపెనీ. అందుకే యోహాన్ ని చూస్ చేసుకోమని మనము గట్టిగా చెప్తున్నాము డియర్ లీడర్స్. రైట్ అండి. మనం $6 పెడుతున్నాము. $6 పెడితే అసలు ఈ $6 కంపెనీ ఏం చేస్తుంది, మనకి ఇన్కమ్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తుంది అనే దాని గురించి మీరు ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆల్ ప్యాకేజెస్ 100% స్టేరింగ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం పెడుతున్నటువంటి $6 మనకి ఫస్ట్ గా ఏంటి అంటే గిఫ్ట్ గానే మనం అనుకోవాలా. మన దగ్గర ఉన్నటువంటి మనం ఒక కాయిన్ లాంచ్ చేసుకున్నాం. ఆ కాయిన్ ఏంటి అనేది కూడా మీకు నేను నెక్స్ట్ చెప్తాను. ఆ కాయిన్ ఏదైతే ఉందో మనం $6 పెట్టినందుకు గాను మనకు $6 వర్త్ ఆఫ్ యోహాన్ కైన్స్ అనేది స్పాట్ లో మన ఐడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పాట్ లో ఇచ్చినటువంటి కైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 365 రోజులు లాకింగ్ పీరియడ్ లో ఉంటాయి, స్టేకింగ్ పీరియడ్ లో ఉంటాయి. కంపెనీ బిజినెస్ రన్ అవుతుంది అనుకోండి, అది మైనింగ్ పీరియడ్ అని మనం అనుకోవచ్చు. ఆ మైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 365 డేస్ అవి లాకింగ్ పీరియడ్ లో ఉంటాయి. ఆఫ్టర్ 365 డేస్ డిపెండింగ్ ఆన్ కంపెనీ గ్రోత్, డిపెండింగ్ ఆన్ కంపెనీ కాయిన్ ప్రైస్ ని బేస్ చేసుకొని అవి మనకి మంత్లీనా లేదా వన్ టైం లోనేనా అనేది కంపెనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రైస్ ఎంత అయితే ఉందో అంతకు మనము స్పాట్ గా వాటిని మనము సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టినటువంటి $6 వర్త్ ఆఫ్ యోహాన్ కైన్స్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత కూడా మనకి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీని కంపెనీ ఇక్కడ మనకి క్రియేట్ చేయడం జరిగింది. సో అది ఏంటి అంటే మనం పెట్టినటువంటి $6 కంపెనీ 100% షేర్ చేస్తుంది. అది మనకి 12 లెవెల్స్ లో కావచ్చు, మనం ఆటో ప్యాకేజ్ అప్డేషన్ లో కావచ్చు, క్యాష్ బ్యాక్ రూపంలోనే కావచ్చు, మనకి ఇస్తున్నటువంటి రాయల్టీలోనే కావచ్చు, మనకి 100% షేర్ చేస్తుంది. అందులో కనుక మనం చూసుకున్నట్టయితే 50% వచ్చేసి నెక్స్ట్ ప్యాకేజ్ అప్గ్రేడేషన్ కి. ఈ నెక్స్ట్ ప్యాకేజ్ అప్గ్రేడేషన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు డిఫరెంట్ ప్యాకేజ్ మీకు ముందు నేను చూపిస్తాను. ఆ ప్యాకేజెస్ కి దేనికి కూడా మనము మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా ఇక్కడ మనకి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ప్రకారం రన్ అవ్వుకుంటూ వెళ్తుంది. మనది ఎవ్రీథింగ్ మనకు అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దానికోసమని 50% ఆ $6 50% అంటే $3 వరకు మనకి ఆటో అప్గ్రేడేషన్ తీయడం జరుగుతుంది డియర్ లీడర్స్. నెక్స్ట్ అండి, ఇక్కడ లెవెల్ షేరింగ్ వచ్చేసి మనకి 30% తీయడం జరుగుతుంది. 30% ఏంటి అంటే మనకు ఓవరాల్ గా 12 లెవెల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ లో మీకు షేర్ చేస్తాను. అది 30% షేరింగ్ ఇస్తుంది. రాయల్టీ షేరింగ్ వచ్చేసి మనకు 10% ఇస్తుంది. ఒక 10% క్యాష్ బ్యాక్ ఫ్రమ్ సెకండ్ ప్యాకేజ్ అన్వర్డ్స్. మనకు ఉన్నటువంటి సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్, ఫోర్త్ ప్యాకేజ్ ఇవి ఉంటాయి. వాటిల్లో మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. అది కూడా ఒక ఇన్కమ్ గా మనం చెప్పుకోవచ్చు డియర్ లీడర్స్. రైట్ అండి. ఇక్కడ మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఈ ఆటోపోల్ కాన్సెప్ట్ లో మన యోహాన్ ఆటోపోల్ కాన్సెప్ట్ లో మనం వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఏ విధంగా మనం ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు అంటే ఇక్కడ మేజర్ గా వర్కింగ్ లో కనుక చూసుకున్నట్టయితే ఆటో ప్యాకేజెస్ ఇన్కమ్ తీసుకోవచ్చు, స్పాన్సర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, రాయల్టీ ఇన్కమ్ కూడా తీసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో ఈ ఇన్కమ్స్ ఏంటి అనేది కూడా మనము క్లియర్ గా అర్థం చేసుకుందాం డియర్ లీడర్స్. రైట్ అండి. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ లో మనకి 10% వస్తుంది. ఒక పర్సన్ ని కనుక మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే $6 ఆ పర్సన్ మనకు ఫస్ట్ లెవెల్ కి వస్తాడు. ఆ ఫస్ట్ లెవెల్ లో తను ఇంట్రొడ్యూస్ చేసినందుకు మనకి 10% రాయల్టీ అనేది రావడం, 10% మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా అప్పుడు మనకి లెవెల్ కమిషన్స్ అనేది ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అంటే మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోండి. లెవెల్ షేరింగ్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ లో ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయగానే 10% అనేది ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి 2 నుంచి 10 వరకు 2% రాయల్టీ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 11 and 12 వచ్చేసి 1% షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది డియర్ లీడర్స్. రైట్ అండి, మీరు ఇక్కడ గమనించినట్టయితే చాలా చిన్న అమౌంటే కదా సార్, మాకు చాలా తక్కువ వస్తుంది కదా 10% ఫస్ట్ లెవెల్లో అంటే ఓన్లీ 0.6%. మనం ఐఎన్ఆర్ లో చూసుకుంటే $560 $575 కనుక మనం పెట్టినట్టయితే $6 మనకు వచ్చేది $60 కదా సార్ అని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ కనుక మీరు ఒకటి గమనించినట్టయితే మనము కనుక ఒక 5 మ్యాట్రిక్స్ లో ఒక 5గురిని మనం రిఫర్ ఇచ్చాము, ఆ 5గురు ఇంకొక 5గురిని రిఫర్ ఇచ్చారు, 25 అయింది. ఆ 25 ఇంకొక 5గురిని రిఫర్ ఇచ్చారు, 125 అయింది. ఆ 125 ఇంకొక 5గురిని ఇచ్చారు, 625 అయింది. ఇలా అప్ టు మనం ఒక 12 లెవెల్స్ కనుక క్లియర్ కట్ గా ఫోకస్డ్ గా మనం ఒక యుద్ధం లాగా దాన్ని ఒక దీక్ష లాగా పెట్టుకుని ఒక 12 లెవెల్స్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే ఓన్లీ 12 లెవెల్స్ లోనే మనకి 193 కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది మనం ఇక్కడ ఓన్లీ లెవెల్ ఇన్కమ్స్ లోనే తీసుకోవచ్చు డియర్ లీడర్స్. రైట్ అండి, ఇప్పుడు మీరు చెప్పండి, జస్ట్ $6 ప్రాజెక్టే కదా, మనకు ఓన్లీ ఫస్ట్ లెవెల్ $60 వస్తుంది కదా అని మనం అనుకుంటున్నాము చాలా మంది. కానీ ఒక 12 లెవెల్లో 30% షేరింగ్ లో కనుక మనం 12 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే 5 మ్యాట్రిక్స్ లో 193 కోట్ల రూపాయల ఐఎన్ఆర్ లో తీసుకోవడానికి మనకి ఇక్కడ స్కోప్ అనేది ఉంది. ఇది ప్రూవెన్ అండి, ఎవ్రీథింగ్ ప్రూవెన్. ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఇన్కమ్స్ కావచ్చు, ఇక్కడ పెట్టినటువంటి షేరింగ్ లెవెల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మేము కళ్ళతో చూస్తున్నాము. ఎవ్రీథింగ్ మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది డియర్ లీడర్స్. రైట్ అండి, మీకు ఇప్పుడు చెప్పాను, మనం లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ లెవెల్స్ లో మనకి 193 కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది తీసుకుంటూనే, అది కంప్లీట్ చేసుకుంటూనే మనకి ఒక గొప్ప రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏం పని చేసినా కూడా మనకు ఒక రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు పెద్ద పనే కానివ్వండి, చిన్న పని అంటే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకు ఒక వ్యక్తి నుంచి ఒక ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దానికి గాను కంపెనీ ఇక్కడ ఏం డిజైన్ చేసింది అంటే మనం పెడుతున్నటువంటి $6 10% రాయల్టీ షేరింగ్ కి తీయడం జరిగింది. ఇది కూడా చాలా చిన్న అమౌంట్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఎంత పెద్దగా ఇన్కమ్ వస్తుంది అనేది ఆల్రెడీ రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి మీరు అడిగితే తెలుస్తుంది డియర్ లీడర్స్. జస్ట్ మీరు ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోండి, ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇంట్రడ్యూస్ అయ్యాము. మనం ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఒక 5గురిని పరిచయం చేసాము. అలా 5గురిని పరిచయం చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంది కంపెనీ. ఆ తర్వాత మీకు ఒక ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రమోషనే స్టార్టర్ ర్యాంక్ అంటాము మనము. సో ఈ స్టార్టర్ ర్యాంక్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో, ఒక ఐదుగురిని కంప్లీట్ చేసుకుని అప్పటి నుండి మీకు ఎవ్రీ బుధవారం రోజు, మన కంపెనీ బుధవారం రోజు స్టార్ట్ అయింది, ఎవ్రీ వీక్ బుధవారం రోజు మనకి 2.5% మనకి ఈ స్టార్టర్ ర్యాంక్ అచీవర్స్ కి వీక్లీ షేరింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది డియర్ లీడర్స్. అది $0.5 రావచ్చు, $1 రావచ్చు, $2 రావచ్చు, డిపెండింగ్ ఆన్ కంపెనీ బిజినెస్ మీద. ఆ 10% లో నుండి 2.5% తీసి ఎంతమంది స్టార్టర్ ర్యాంక్ అచీవర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 5 మెంబర్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాము, వాళ్ళు కూడా స్టార్టర్ ర్యాంక్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక్కొక్క 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా మన అండర్ లో ఒక 25 టీం కంప్లీట్ అయింది. అంటే మన అండర్ లో ఒక 5గురు స్టార్టర్ ర్యాంక్ అచీవ్ అయ్యారు. మనం స్టార్టర్ ర్యాంక్ 5గురు మన అండర్ లో అచీవ్ అయినందుకు మనకు లీడర్ అనే ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఓన్లీ ప్రమోషన్ ఇవ్వడమే కాదు, దానితో పాటు ఇంకొక 2.5% రాయల్టీ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ 10% లో నుంచి ఇంకొక 2.5% తీసి మీకు ఓవరాల్ గా 5% ఇస్తుంది. ఎంతమంది అయితే ఈ లీడర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తుంది, అది మీకు కూడా వచ్చేస్తుంది డియర్ లీడర్స్. సో నెక్స్ట్ 125 మెంబర్స్ అయ్యారు. ఆ తర్వాత 125 మెంబర్స్ థర్డ్ లెవెల్లో అయ్యారు. మీకు ఎలైట్ అనే ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 2.5% వీక్లీ షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ది లెజెండ్ అనే ర్యాంక్ ఉంది కంపెనీలో. ఓవరాల్ గా 10% షేరింగ్ అనేది మనము తీసుకోవచ్చు డియర్ లీడర్స్. ఈ 10% షేరింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ $300 ప్లస్ అనేది లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈ 4 లెవెల్స్ అచీవ్ అయిన వాళ్ళకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఇది వీక్లీ షేరింగ్ బోనస్. ఎవ్రీ వీక్ వచ్చేటటువంటి ఇన్కమ్ మంత్ లో 4 సార్లు వస్తుంది డియర్ లీడర్స్. ఇది వీక్లీ వన్స్ వచ్చేటువంటి ఇన్కమ్స్. లెవెల్ ఇన్కమ్ కావచ్చు మనకి, లెవెల్ ఇన్కమ్ మనకి ఎవ్రీ సెకండ్, ఇప్పుడు మనం ఐడి కొట్టుకుంటే ఇప్పుడే తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అది డైలీ ఇన్కమ్ అని మనం అనుకోవచ్చు. ఇది రాయల్టీ అనేది ఇది వీక్లీ వస్తుంది, ఇది వీక్లీ ఇన్కమ్ అని మనం అనుకోవచ్చు డియర్ లీడర్స్. సో నేను కావచ్చు, నాతో పాటు వచ్చిన టీమ్ లీడర్స్ కావచ్చు, నా లైన్ ఆఫ్ స్పాన్సర్ వేల్పర్ రమేష్ సార్ కావచ్చు, ఈ రోజు మేము అందరం కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము. మంచి కంపెనీకి
కంపెనీకి అందరికి ప్రమోట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ రోజు మేము నిలబడడానికి ఇదే రీజన్. మేము వచ్చాము, ఒక 5గురిని ప్రమోట్ చేసాము, ఆ 5గురు ఇంకొక 5గురిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా మా టీం అనేది ఆల్మోస్ట్ ఈ రోజు 3000+ టీం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం ఈ కంపెనీలో మేము, ఈ రాయల్టీ ఇన్కమ్ ద్వారా కావచ్చు, లెవెల్ ఇన్కమ్ ద్వారా కావచ్చు. డియర్ లీడర్స్, మన దగ్గర ఉన్నటువంటి మేజర్ ఈ 2 ఇన్కమ్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. అవి వర్కింగ్ లో మనం కనుక చేసుకున్నట్టయితే మనకు ఒక 193 కోట్ల రూపాయలతో పాటు మనకు అక్కడ రాయల్టీ షేరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నాన్ వర్కింగ్ లో కూడా మనం ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది సార్? మనం చేయకుంటే ఎట్లా వస్తుంది సార్? ఏడనైనా చేస్తేనే కదా సార్, కష్టపడితేనే వచ్చేది, కష్టపడకుండా వస్తుందా? రైట్, ఏడనైనా కష్టపడితేనే వస్తుంది. బట్ ఇక్కడ కూడా కష్టపడితేనే వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కంపెనీ గ్రోత్ అయ్యే విధంగా మనం కష్టపడాలి. ఇక్కడ మనం ఒక $6 ఐడి చేసాము, నాన్ వర్కింగ్ లో మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఈ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే గ్లోబల్గా జరిగినటువంటి బిజినెస్ మీద ఈ ఆటోపోల్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నాన్ వర్కింగ్లో కూడా ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాము. రైట్ అండి. నాన్ వర్కింగ్లో ఇన్కమ్ వస్తుంది, మేము తీసుకోవడానికి అవకాశం ఉందా? 100% ఉంది. ఇప్పుడు బయట మార్కెట్లో కనుక మనం చూసినట్టయితే ఈ ఆటోపోల్కు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి నేమ్స్ అవసరం లేదు, బట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక 15 నుంచి 20 బోర్డ్స్ ఉంటాయి. ఆ 15 నుంచి 20 బోర్డ్స్లో ఎప్పుడైతే మనం ఫస్ట్ బోర్డ్ అచీవ్ అవుతామో ఆ ఫస్ట్ బోర్డ్లో $1 $2 మనకి మినిమం పెడతారు. ఆ మినిమం విత్డ్రాల్ ఇస్తారు. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బోర్డు కూడా కంప్లీట్గా మన విత్డ్రాల్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే మీరు 15th బోర్డ్ 20 బోర్డ్ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఓవరాల్ అన్ని బోర్డ్స్లో విత్డ్రాల్ మీకు ఒకేసారి ఇస్తామని చెప్తారు. బట్ అప్పటి వరకు ఏం జరుగుతుందో ఏమవుతుందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అలా చేయడం అనేది ఫ్రాడ్. ఈ రోజు మనం కష్టపడ్డాము, ఈ రోజు పడ్డటువంటి కష్టానికి ఈ రోజు ఇన్కమ్ ఎప్పుడైతే ఇస్తుందో ఆ కంపెనీ జెన్యూన్. ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్స్ అనేది లీడర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఆ కంపెనీ జెన్యూన్. అదే విధంగా ఇక్కడ మనకి ఆటోపోల్లో ఎప్పుడైతే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో ప్రతి రూపాయి కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్వర్డ్ సెకండ్ బోర్డ్ నుంచి మీకు వచ్చేటువంటి ఇన్కమ్స్ అన్ని కూడా నాన్ వర్కింగ్ లో మీరు తీసుకోవచ్చు డియర్ లీడర్స్. జస్ట్ ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది కంపెనీ. ఇందాక మీకు మేము 5 మ్యాట్రిక్స్లో చెప్పాను, జస్ట్ ఒక 2 మ్యాట్రిక్స్లో మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక 2 మ్యాట్రిక్స్లో కనుక మనము 12 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే మోర్ దెన్ $10 lakhs డాలర్స్ అనేది మనం ఇక్కడ ఈ లెవెల్ ఇన్కమ్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ అండి. మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను ప్యాకేజెస్ అని. సో ఈ ప్యాకేజెస్ అనేవి ఏంటి అంటే మళ్ళీ మనము రీఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి ప్యాకేజెస్ కాదు. ఎవ్రీథింగ్ కూడా ఆటో అప్డేటెడ్ సిస్టమ్ ద్వారా ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మళ్ళీ మనము పెట్టుబడి అనేది పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనము కాయిన్స్ అనేది స్టేక్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అది ఏ విధంగా మనకి ముందుకు తీసుకెళ్తుంది కంపెనీ అంటే మనం ఇక్కడ మీరు గమనించండి. ఫస్ట్ వచ్చేసి యోహాన్ $6 జాయినింగ్, ఇక్కడ సెకండ్ వచ్చేసి $12 ప్యాకేజ్. ఇక్కడ మళ్ళీ మనము జాయినింగ్ అనేది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే మళ్ళీ $12 తోటి జాయిన్ అవ్వడానికి ఇక్కడ అవకాశం లేదు. జస్ట్ మనం $6 తోటి ఎంట్రీ ఇచ్చాము. ఎంట్రీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన షేరింగ్స్ అనేది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందులోనే ఏంటి కంపెనీ ఆటో షేరింగ్ కోసం $3 తీస్తుంది కదా, అలా $3 అనేది తీసి మీ అండర్లో ఎప్పుడైతే 3x4 కంప్లీట్ అవుతారో మీ అండర్లో బోర్డ్ సిస్టంలో ఒక 3x4 ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మనకు ఆటోమేటిక్గా 3x4 ఎంత $12 మీ అండర్లో వచ్చేసింది కదా, అప్పుడు వాటిని మీ అకౌంట్లో క్రెడిట్ చేసేసి ఆటోమేటిక్గా మీ ప్యాకేజ్ అనేది అప్డేట్ చేస్తుంది. అలా మీ ప్యాకేజ్ అప్డేట్ అయినప్పుడు కూడా టీమ్ మెంబర్స్కి 12 లెవెల్స్ వరకు మళ్ళీ ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది డియర్ లీడర్స్. ఎంత గొప్ప విషయం అండి. మనం $6 పెట్టడం, మన $6కి మళ్ళీ $6 ఫ్రీగా కాయిన్స్ ఇవ్వడమే గొప్ప. దానితో పాటు మళ్ళీ మనకు ఒక 50% ఆటో షేరింగ్కి తీసి ఆ 50% తోటి మన ప్యాకేజెస్ అన్నీ కూడా మళ్ళీ ఆటో అప్డేట్ చేసుకుంటూ ఆటో అప్డేట్ అయినటువంటి ప్రతిసారి కూడా మళ్ళీ 12 లెవెల్ వరకు ఇన్కమ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం అండి. ఎప్పుడైతే మన అండర్లో వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా మనం కొంచెం పుష్ చేసి వాళ్ళ బోర్డ్స్ మారే విధంగా వాళ్ళ ప్యాకేజెస్ మారే విధంగా మనం కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక మనకి మోర్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది డియర్ లీడర్స్. సో ఇలా అప్ టు మన దగ్గర ఉన్నటువంటి 15 ప్యాకేజెస్ కూడా ఇదే సిస్టమ్ ద్వారా మనకి ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ప్యాకేజ్ కూడా ఆటో అప్డేటెడ్ సిస్టమ్ ద్వారానే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 15th ప్యాకేజ్లో మనకి $1,02,400 ప్యాకేజ్ అనేది ఉంది. నా దగ్గర $1,02,400 ఉన్నాయి. ఒకేసారి నేను 15th ప్యాకేజ్ తీసుకుంటా అంటే అలా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది మనది ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్
కాన్సెప్ట్ కాదు. ఆటో పోల్ సిస్టమ్ వర్కింగ్ కాన్సెప్ట్. వర్కింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ వైజ్ గా గ్లోబల్ గా జరుగుతున్నటువంటి వర్క్ మీద నాన్ వర్కింగ్ అండ్ వర్కింగ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాము. సో ప్యూర్ గా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్యాకేజ్ కూడా ఆటోమేటిక్ అప్డేట్ సిస్టమ్ ద్వారానే అవుతుంది. ఆ అప్డేట్ సిస్టమ్ అయినా కూడా మళ్ళీ 12 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది డియర్ లీడర్స్. రైట్ అండి. మన కంపెనీలో ఒక బ్యూటీ ఉంది. ఈ బ్యూటీ ఏంటి అంటే మనకు వచ్చేసి రీబర్త్ సిస్టమ్. మన రీబర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో రీబర్త్ సిస్టమ్. ఒక సైకిల్ మనం ఎప్పుడైతే ఒక $500 మన కంపెనీలో ఎర్న్ చేసుకుంటామో అలా ఎర్న్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు ఇంకొక రీబర్త్ ఐడి అనేది మన అండర్లో క్రియేట్ అవుతుంది మన స్పాన్సర్ ఐడి తోటే. మన ఎగ్జాంపుల్కి మన ఐడి వచ్చేసి 2341 ఉంది అనుకోండి. ఆ 2341+1 అనే ఒక ఐడి క్రియేట్ అవుతుంది మన స్పాన్సర్ తోటి. అప్పుడు మనకి ఒక రీబర్త్ ఐడి అనేది మనకు ఒక క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా మళ్ళీ మనము ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. సో ఎందుకు సార్ రీబర్త్ సిస్టమ్ అంటే ఈ రీబర్త్ సిస్టమ్ అనేది ఉండడం ద్వారా మన కంపెనీ గ్రోత్కి ముందు పడుతుంది. దానితో పాటు లీడర్లు మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక $500 తీసుకున్నాడు అంటే ఆ ఐడికి కొంత టీమ్ సెట్ అయ్యేది ఉంటుంది. 100% వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. కాబట్టి ఇంకొక ఐడి వేసుకొని తనకు వచ్చినటువంటి టీం నుండి ఇంకో కొంచెం అక్కడ పుషప్ చేసుకుంటే ఇంకొక ఐడి కూడా ఇన్కమ్ తీసుకునే విధంగా ఉంటుంది డియర్ లీడర్స్. రైట్ అండి. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకున్నట్టయితే జాయినింగ్ అమౌంట్ వచ్చేసి $6 వర్త్ ఆఫ్ యోహాన్ కాయిన్స్. ఇక్కడ మనం $6 వర్త్ ఆఫ్ యోహాన్ కాయిన్స్ అనేది ఎందుకు అంటున్నాము అంటే మనం ఒక కాయిన్ ని లాంచ్ చేసుకున్నాము. ఈ కాయిన్ ఏదైతే ఉందో ప్యూర్గా టోకెన్ రూపంలో ఉంది ప్రజెంట్. వెరీ సోన్ మనకి Tier 1 మేజర్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వెరీ షార్ట్ టైంలో మనం అందులో లిస్ట్ చేసుకోబోతున్నాము. అలా లిస్ట్ చేసుకోవడానికే ఈ రోజు మనం చేస్తున్నటువంటి స్టేకింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, హోల్డర్స్ పెంచుకోవడానికి మనం చేస్తున్నటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ కాయిన్ ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవడానికే ఈ రోజు మనం ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ లోకి రావడం జరిగింది డియర్ లీడర్స్. ఈ రోజు మీరు $6కి ఆల్మోస్ట్ 3,90,00,000 నుండి 4 కోట్ల చిల్లర కాయిన్స్ అనేది ఈరోజు రావడం జరుగుతుంది. బట్ మనం ముందు కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మన కాయిన్ అనేది హైప్కి వెళ్ళడం జరుగుతుంది. దానితో పాటు January 15th తర్వాత ఆల్మోస్ట్ మనకు ఒకటి షాపింగ్ పోర్టల్ కూడా ఓపెన్ అవబోతుంది. మనం పెట్టినటువంటి $6 ఏదైతే ఉందో ఇమీడియట్ గా మనం క్యాష్ చేసుకునే విధంగా కూడా ఎన్క్యాష్ చేసుకునే విధంగా కూడా మనకు అవకాశం తీసుకురావడానికి సార్ ముందుకు వెళ్ళారు డియర్ లీడర్స్. సో మనం ఇక్కడ $6 వర్త్ ఆఫ్ యోహాన్ కాయిన్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో అవి 1 year పాటు స్టేకింగ్ లో ఉంటాయి. మీకు చెప్పినటువంటిది ఆ 1 year తర్వాత రిలీజ్ అవుతాడు డియర్ లీడర్స్. సో డిపాజిట్ వచ్చేసి యోహాన్ కాయిన్స్, విత్డ్రాల్ వచ్చేసి USDT. బట్ ప్రజెంట్ యోహాన్ కాయిన్స్ అనేది విత్డ్రాల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమం డిపాజిట్ వచ్చేసి $6, మినిమం విత్డ్రాల్ వచ్చేసి $5 డియర్ లీడర్స్. బట్ మనకి ఇప్పుడు $2 లోనే విత్డ్రాల్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. రిఫరల్ రిక్వైర్మెంట్ ఇక్కడ మనం గమనించినట్టయితే మనము ఏదైతే మనము విత్డ్రాల్స్ పెట్టుకుంటున్నామో మనకు వచ్చినటువంటి $2 కావచ్చు, $5 కావచ్చు, బోర్డ్ ఇన్కమ్స్ వచ్చినటువంటి ఏ ఇన్కమ్ అయినా మనం తీసుకోవాలి అనుకుంటే అప్పుడు సారీ మధ్యలో కాల్ వచ్చింది. రైట్. మనకి రిఫరల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ కనుక మనం తీసుకోవాలి అంటే జస్ట్ ఒక 2% రిఫర్ చేస్తే చాలు మనకు వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం కూడా విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్లిమిటెడ్ రిఫరల్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్. మనం ఎంతమందినైనా రిఫరల్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా ఇన్కమ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది డియర్ లీడర్స్. రైట్ అండి. మీకు ఇందాక చెప్పినట్టు రీబర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ఎర్నింగ్ $500 ఆటోమేటిక్ డిడక్షన్ ఆఫ్ 6 విల్ యాక్టివ్ వన్ రీబర్త్ ఐడి. మనం సంపాదించుకున్నటువంటి $500 నుండి $6 డిడక్ట్ చేసి మనకు ఒక ఐడి వేస్తుంది. అలా ఐడి వేసినందుకు కూడా మళ్ళీ ఇన్కమ్ షేరింగ్ అనేది జరుగుతుంది డియర్ లీడర్స్. ఈచ్ రీబర్త్ ఐడి ఎన్స్ ది సేమ్ ఇన్కమ్ అంటే మనము ఆ రీబర్త్ ఐడి కూడా ప్రజెంట్ ఏ ఐడి అయితే ఇన్కమ్ అయితే తీసుకుంటున్నామో అంతే ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ అండి. దిస్ ఈజ్ మై ప్రజెంట్